Hi, welcome to SKNR Maths classes. Today I will discuss about new syllabus Intermediate First Year MPC Maths. కొనిక్ సెక్షన్స్ వెయిటేజ్ ఏంటంటే 1 మార్క్స్ ఇది ఒకటి, 2 మార్క్స్ ఇది ఒకటి, 4 మార్క్స్ ఇది ఒకటి అండ్ 8 మార్క్స్ ఇది టోటల్గా 15 మార్క్స్ వెయిటేజ్ కొనిక్ సెక్షన్స్లో. ఇన్ కొనిక్ సెక్షన్స్ దేర్ ఆర్ 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ సర్కిల్, సెకండ్ పార్ట్ పారాబోలా, థర్డ్ పార్ట్ ఎలిప్స్, ఫోర్త్ పార్ట్ హైపర్బోలా. ఫస్ట్ పార్ట్ సర్కిల్స్ చూసుకుంటే మనకు సర్కిల్స్కి డెఫినేషన్ చూడండి. ఏ సర్కిల్ ఈజ్ ది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ దట్ ఆర్ ది ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఇందులోనే ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే దీనికి x² + y² = r². అదే ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ h, రేడియస్ r ఈజ్ x - h² + y k² = r² ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇన్ ది జనరల్ ఫామ్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0, సెంటర్ c = -g, -f అండ్ రేడియస్ r = √g² + f² - c. ఇక్కడి వరకు సర్కిల్ అయిపోయింది. సర్కిల్ అంటే మనకి సెకండ్ ఇయర్లో సర్కిల్ వస్తుంది కదా, అదే ఫస్ట్ ఇయర్లో బై సెక్టార్ చిన్నగా చేసి ఒక్కొక్క పార్ట్ వైపులో మనం తీసుకున్నాం. సర్కిల్లో మనకి చాలా ఫార్ములాస్ తెలుసు కదా మనకి. ఇందులో x - h² + y - k² = r². నెక్స్ట్ x² + y² + 2gx + 2fy + c = 0, సెంటర్ c = -g, -f, రేడియస్ r = √g² + f² - c. సేమ్ మారలేదు ఇందులో. నెక్స్ట్ పారాబోలా చూడండి. A parabola is the set of all points in a plane that are equidistant from a fixed line and a fixed point. In the plane, parabola is a conic with eccentricity E = 1. ఫస్ట్ పారాబోలా అన్నప్పుడు కొనిక్ అనేది ఒకటి ఐడియా రావాలి. కొనిక్ అంటే మనకు పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ వైజ్ పోవాలి. దాన్ని కూడా ఒక స్పెషల్ సెక్షన్ కింద పారాబోలాలో చెప్పుకుందాం. ఓకేనా. ఇక్కడ 4 స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా. 4 స్టాండర్డ్స్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాలో ఫస్ట్ చూడండి, y² = 4ax హారిజంటల్ రైట్ సైడ్ అని ఉంటుంది. ఇక్కడ ఒక x ప్లేన్, y ప్లేన్ తీసుకొని ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ ప్లేన్ ఆర్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ తీసుకుంటే అందులో f ఆఫ్ a, 0, ఇక్కడ x = -a, ఇక్కడ చూడండి z -a, 0, f అనేది a, 0, ఇక్కడ a అనేది మనకి ఆరిజిన్ అవుతుంది, 0, 0 అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, టోటల్గా ఫోకస్ అని అంటాం ఎఫ్ని. దీన్ని ఫిక్స్డ్ పాయింట్ అని అంటాం. ఫోకస్ f = a, 0, వర్టెక్స్ a = 0, 0. వర్టెక్స్ అంటే ఏంది, ఆరిజిన్. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, దీన్ని డైరెక్ట్రిక్స్ కూడా అని అంటాం. అప్పుడు డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, x = -a అవుతుంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ x = a అవుతుంది. లాటస్ రెక్టమ్ మనకు ఐడియా ఉంది కదా, x = a అవుతుంది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఈజ్ y = 0 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ x² = 4ay అన్నప్పుడు వర్టికల్ అప్వర్డ్ అవుతుంది. వర్టికల్ అనేది అప్వర్డ్ అవుతుంది. ఇక్కడ హారిజంటల్ రైట్ సైడ్ అయినప్పుడు ఇక్కడ వర్టికల్ ఏమవుతుంది, అప్వర్డ్ అవుతుంది. ఇది మనకు యాక్చువల్గా x యాక్సిస్, y యాక్సిస్ తీసుకున్నాం. ఇక్కడ y = -a తీసుకున్నాం, ఇక్కడ x = -a తీసుకున్నాం. ఇక్కడ z = 0, -a, ఇక్కడ z = -a, 0 తీసుకున్నాం. జస్ట్ ఆపోజిట్ ఇక్కడ f = 0, a తీసుకున్నాం. ఆరిజిన్ అనేది అదే స్టాండర్డ్ ఫామ్లో a ఆఫ్ 0, 0 అవుతుంది. అప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫోకస్ f = 0, a. నెక్స్ట్ వర్టెక్స్ a = 0, 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ y = -a. ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ y = -a అయితే y = a అవుతుంది. ఇక్కడ x = -a అయితే x = a అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ x = 0, ఇక్కడ y = 0, అది హారిజంటల్ ఉంది కాబట్టి. ఇక్కడ వర్టికల్ ఉంది కాబట్టి x = 0, అది వర్టికల్ అప్వర్డ్ ఉంది కాబట్టి. ఇక్కడ హారిజంటల్ రైట్ సైడ్ ఉంది కాబట్టి. ఇంకొకటి ఇక్కడ y² = -4ax హారిజంటల్ లెఫ్ట్ సైడ్. ఇందాక హారిజంటల్ రైట్ సైడ్ తీసుకున్నాం, ఇప్పుడు హారిజంటల్ లెఫ్ట్ సైడ్.
సేమ్ అయ్యే వాల్యూస్ ఉంటాయి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ కామా 0 అంటే ఇక్కడ మనకు ఎఫ్ వాల్యూస్ ఇటువైపు మనకి కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ జెడ్ ఆఫ్ ఏ కామా 0 అవుతుంది. వాల్యూసే కాదు, పాయింట్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ కూడా మనకి ఆపోజిట్ సైడ్ మొత్తం రివర్స్ అయిపోతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ అనేది స్టాండర్డ్గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటుంది. ఏ అనేది కూడా స్టాండర్డ్గా ఉంటుంది, ఏ ఆఫ్ 0,0. ఫస్ట్లో అక్కడ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ ఉండేది, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఉంటుంది. ఫోకస్ ఏమవుతుంది, మైనస్ ఏ కామా 0 అవుతుంది. వర్టెక్స్ ఏ ఈక్వల్ టు 0,0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ది లాటెస్ రెక్టమ్ ఏమవుతుంది ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఈజ్ వై ఈక్వల్ టు 0 అవుతుంది. లాస్ట్ ఇక్కడ చూడండి పారాబోలాలో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay అంటే వర్టికల్ డౌన్వర్డ్ అవుతుంది. ఇక్కడ వర్టికల్ డౌన్వర్డ్ అంటే ఇందాక అప్వర్డ్ ఉన్నది, ఇప్పుడు డౌన్వర్డ్, జస్ట్ ఆపోజిట్ అయిన ఉంటుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0, అనేసి ఇక్కడ జెడ్ ఆఫ్ 0, ఏ అవుతుంది. ఇక్కడ వై ఈక్వల్ టు ఏ అవుతుంది. ఇందాక వై ఈక్వల్ మైనస్ ఏ అవుతుంది కాబట్టి ఇక్కడ వై ఈక్వల్ టు ఏ, ఎందుకంటే ఇది డౌన్వర్డ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఫోకస్ ఎఫ్ ఈక్వల్ టు 0, మైనస్ ఏ, వర్టెక్స్ ఏ ఈక్వల్ టు 0,0. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ వై ఈక్వల్ టు ఏ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ది లాటెస్ రెక్టమ్ ఈజ్ వై ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. ఇంకా లాస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది పారాబోలా గురించి. ఇప్పుడు మనకి ఎలిప్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ డెఫినేషన్ చూడండి. అండ్ ఎలిప్స్ ఈజ్ ది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ద సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ ది ప్లేన్ ఈజ్ ఏ కాన్స్టాంట్. ఎలిప్స్ ఈజ్ ఏ కొనిక్ విత్ ఎసెంట్రిసిటీ ఈ లెస్ దెన్ 1 అవుతుంది. ఏమవుతుంది, ఈ లెస్ దెన్ 1 అవుతుంది. ఇందాక పారాబోలాలో ఈ ఈక్వల్ టు 1 ఉంది, ఇక్కడ ఈ లెస్ దెన్ 1 అవుతుంది. మీకు కొనిక్ గురించి చెప్పాలంటే ఈ చాప్టర్ పారాబోలా ఎలిప్స్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది, కానీ దీని గురించి మీరు బ్రీఫ్లీ తెలుసుకోవాలి కాబట్టి పైపని చెప్తాను. చూడండి ఇక్కడ హారిజంటల్ ఎలిప్స్ అంటే చూడండి ఫోసి ఆన్ ఎక్స్ యాక్సిస్. ఫోసి అంటే చూడండి ఇక్కడ x² + a² + b² = 1 అంటే ఏ గ్రేటర్ దెన్ బి, అంటే ఏ వాల్యూ ఎక్కువ ఉండి బి వాల్యూ తక్కువ ఉండాలి. ఇక్కడ a² అనేది ఎక్కువ ఉండి b² అనేది తక్కువ ఉంటే ఏ గ్రేటర్ దెన్ బి అవుతుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకొని ఇక్కడ ఒక ఎలిప్స్ షేప్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఒక ఆరిజిన్ 0 తీసుకొని ఇక్కడ f1 f2 అంటే ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకున్నాం. ఇక్కడ f1 f2 తీసుకొని ఇక్కడ ఒక వాల్యూని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏ డాష్ బి డాష్ తీసుకొని మొత్తం ఒక ఆరిజిన్ టైప్లో తీసుకుంటాం. అంటే ఇక్కడ ఆరిజిన్ అనేది 0 ఉంది కాబట్టి ఆరిజిన్ టైప్లో ఫిక్స్డ్ పాయింట్ 0 తీసుకున్నాం. అప్పుడు ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు CA అవుతుంది. అప్పుడు c² = a² - b² అవుతుంది. ఫోర్సి +r - c, 0 అవుతుంది. వర్టిసెస్ +r - a, 0 అవుతుంది. లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్ 2b² అవుతుంది. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a అవుతుంది. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b అవుతుంది. సేమ్ ఇక్కడ హారిజంటల్ ఎలిప్స్ ఉంది కాబట్టి ఇక్కడ వర్టికల్ ఎలిప్స్ అంటే ఏంటి, హారిజంటల్ అంటే ఇటువైపు, వర్టికల్ ఇటువైపు. సేమ్ వాల్యూస్ అయ్యే ఉంటాయి. ఫోర్స్ ఆన్ వై యాక్సిస్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఇక్కడ వై యాక్సిస్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ x² / b² + y² / a² = 1, b లెస్ దెన్ ఏ అవుతుంది. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఇటువైపు, బి లెస్ దెన్ ఏ అంటే అప్పుడు బి వాల్యూ పెద్దగా ఉండి ఏ వాల్యూ చిన్నగా ఉండాలి. అప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ ఒకటి, వై యాక్సిస్ ఒకటి తీసుకొని ఇక్కడ బి డాష్ అండ్ ఏ డాష్ తీసుకొని ఫిక్స్డ్ పాయింట్స్ 2 ఎస్ డాష్ తీసుకొని సెంటర్ సి తీసుకున్నాం ఆరిజిన్ టైపు. అప్పుడు ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది, c/a, c² = a² - b² అవుతుంది. నెక్స్ట్ ఫోర్సి ఇక్కడ +r - c, 0 ఉంది, జస్ట్ ఆపోజిట్ 0, +r - c ఉంటుంది. వర్టిసెస్ 0, +r - a అవుతుంది. లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్ ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు 2b² / a. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ సేమ్ 2a, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b. నెక్స్ట్ మనం చెప్పుకోదలసింది హైపర్బోలా. లాస్ట్ పార్ట్ చూడండి, హైపర్బోలా ఫోర్త్ పార్ట్. హైపర్బోలా డెఫినేషన్ ఏముంది, హైపర్బోలా ఈజ్ ది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ది plane is a constant. Hyperbola is a conic with eccentricity e greater than 1. First parabola e equal to 1, next ellipse e less than 1, hyperbola e greater than 1. Hyperbola with foci on x axis అంటే మనకి x² / a² - y² / b² = 1. ఫస్ట్ ఎలిప్స్లో ఏమొచ్చింది, x² / a² + y² / b² = 1 అయింది కదా.
జస్ట్ ఆపోజిట్ మైనస్ y²/b² = 1 అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకొని b డాష్ a డాష్ తీసుకొని ఫిక్స్డ్ పాయింట్ f1 f2 తీసుకొని దానికి ఒక పారాబోలా టైప్ తీసుకున్నాము. అప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం. దాంతోడు ఇక్కడ ఎసెంట్రిసిటీ E = c/a. ఇక్కడ c² a² - b² ఉన్నది ఎలిప్స్లో. ఇక్కడైతే జస్ట్ ఆపోజిట్ c² = a² + b². ఫోర్సీ సేమ్ +or-c, 0. వర్టిసెస్ +or-a, 0. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b²/a. లెంత్ ఆఫ్ ట్రాన్స్ యాక్సిస్ = 2a. లెంత్ ఆఫ్ కాంజ్ యాక్సిస్ = 2b. వీటిని ఫుల్ ఫామ్ మనం పార్ట్లో చెప్పుకుందాం, హైపర్బోలా పార్ట్లో చెప్పుకుందాం. నెక్స్ట్ హైపర్బోలా విత్ ఫోర్సీ ఆన్ y యాక్సిస్. సేమ్ ఇది హారిజెంటల్, ఇది వర్టిసెస్ టైప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సేమ్ f1 ఇక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ y యాక్సిస్ x యాక్సిస్ తీసుకున్నాం, b డాష్ తీసుకున్నాం, f1 ఇక్కడ f తీసుకున్నాం. అలా మనం తీసేసుకొని f2 తీసుకుంటాం. ఇక్కడ f2 తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ 0 ఆరిజిన్ అని తీసుకుంటాము. హైపర్బోలా ఫోర్స్ ఇది కాబట్టి ఇప్పుడు సేమ్ ఈ కూడా ఎసెంట్రిసిటీ E = c/a, c² = a² + b². 0, జస్ట్ ఆపోజిట్ 0, +or-c, వర్టిసెస్ 0, +or-a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b²/a. లెంత్ ఆఫ్ ట్రాన్స్ యాక్సిస్ = 2a. లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ = 2b. ఇది మనకి కొనిక్ సెక్షన్స్లో 4 పార్ట్స్. ఒక్కొక్క పార్ట్ గురించి ఒక్కొక్క వీక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ మనం సర్కిల్స్ పార్ట్ స్టార్ట్ చేసి అది మొత్తం కంప్లీట్ చేసేద్దాం. దాని తర్వాత ఎలిప్స్, దాని తర్వాత పారాబోలా లేదా సర్కిల్ తర్వాత పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఈ మొత్తం కంప్లీట్ చేసి కొనిక్ సెక్షన్స్ కంప్లీట్ చేసి మనకి వెయిటేజ్ ప్రకారంగా 15 మార్క్స్ వస్తాయి. కాబట్టి మనం 15 మార్క్స్ గెయిన్ చేయాలంటే ఇది పార్ట్ అనేది రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SKNR మ్యాథ్స్ క్లాసెస్ ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ కంటెంట్. కాబట్టి షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ఆఫ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SKNR మ్యాథ్స్ క్లాసెస్. థ్యాంక్ యూ.